ఓం శాంతి 21/1/1987 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. స్వరాజ్య అధికారియే విశ్వరాజ్య అధికారి. రాజులకు రాజుగా తయారు చేసేటటువంటి భాగ్య విధాత భగవంతుడు స్వరాజ్య అధికారి అయ్యేటందుకు చాలా సమయం నుండి అభ్యాసం చేస్తున్న పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు భాగ్య విధాత తండ్రి తన యొక్క సర్వశ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలను చూస్తున్నారు. బాప్దాద ఎదురుగా ఇప్పుడు కేవలం ఈ సంఘటనే కాదు, కానీ నలువైపులా ఉన్న భాగ్యవంతులైన పిల్లలందరూ ఎదురుగా ఉన్నారు. దేశంలో ఉన్న దేశంలో ఏ మూల ఉన్నా కానీ అనంతమైన తండ్రి తన యొక్క అనంతమైన పిల్లలను చూస్తున్నారు. ఈ సాకార వతనంలో స్థానం యొక్క హద్దు వస్తుంది, కానీ బేహద్ అనంతమైన బాబా యొక్క దృష్టి యొక్క సృష్టి అనంతమైనది. బాబా యొక్క దృష్టిలో సర్వ బ్రాహ్మణాత్మల సృష్టి నిండి ఉంది కనుక ఆ దృష్టి యొక్క సృష్టిలో అందరూ సన్ముఖంగా ఉన్నారు. భాగ్యవంతులైన పిల్లలను చూసి భాగ్య విధాత భగవంతుడు సంతోషిస్తూ ఉన్నారు. ఎలా అయితే పిల్లలు బాబాను చూసి సంతోషిస్తూ ఉన్నారో అదేవిధంగా బాబా కూడా పిల్లలందరినీ చూసి సంతోషిస్తూ ఉన్నారు. అనంతమైన తండ్రికి పిల్లలను చూసి ఆత్మిక సంతోషం మరియు గర్వం కూడా ఉంది. నా ఒక్కొక్క బిడ్డ ఈ విశ్వం ముందు విశేషాత్మల జాబితాలు ఉన్నారు అని. 16,000 మాలలో చివరి మణి అయినా కానీ బాబా దగ్గరకు రావడం ద్వారా, బాబా వారికి అవ్వడం ద్వారా విశ్వం ముందు విశేషాత్మనే. అందువలన జ్ఞానం యొక్క విస్తారం తెలుసుకోలేకపోయినా లేదా వినిపించలేకపోయినా కానీ బాబా అనే మాట మనస్సుతో అంగీకరించి మనస్సుతో ఇతరులకు చెప్పడం ద్వారా విశేషాత్మగా అయిపోయారు. మరియు విశ్వం ముందు మహానాత్మ రూపంలో మహిమా యోగ్యంగా అయిపోయారు. ఇంత శ్రేష్టమైన మరియు సహజ భాగ్యం గురించి తెలుసుకుంటూ ఉన్నారా? ఎందుకంటే బాబా అనే మాట తాళం చెవి. దేనికి తాళం చెవి? సర్వ ఖజానాలకు మరియు శ్రేష్ఠ భాగ్యానికి తాళం చెవి. తాళం చెవి లభిస్తే కనుక భాగ్యము మరియు ఖజానా తప్పకుండా లభిస్తుంది. కనుక మాతలు మరియు పాండవులందరూ తాళం చెవిని పొందే అధికారి అయ్యారా? తాళం చెవి ఉపయోగించడం వస్తుందా లేదా అప్పుడప్పుడు ఉపయోగించడం రావటం లేదా? తాళం చెవి ఉపయోగించే విధి మనస్సుతో తెలుసుకోవటము మరియు అంగీకరించడం. కేవలం నోటి ద్వారా అనడం ద్వారా తాళం చెవి ఉన్నా కానీ ఉపయోగించడం లేనట్లే. మనస్సుతో అనటం ద్వారా ఖజానాలు సదా హాజరవుతాయి. అనంతమైన ఖజానా కదా. అనంతమైన ఖజానా కనుకనే ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అందరూ అధికారులే. తెరిచి ఉన్న ఖజానా మరియు నిండుగా ఉన్న ఖజానా. వెనుక వచ్చిన వారికి ఖజానా సమాప్తి అయిపోవడం అనేది ఉండదు. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు అంటే బాబా వారిగా అయ్యారు. మరియు భవిష్యత్తులో ఎంతమంది తయారయ్యే వారు ఉన్నారు, వారికి అనేక రెట్లు ఎక్కువ ఖజానా ఉంది. అందువలననే బాప్దాదా ప్రతి ఒక్క బిడ్డకు స్వర్ణిమ అవకాశం ఇస్తున్నారు. ఎవరు ఎంత ఖజానా తీసుకోవాలి అంటే అంత విశాల హృదయంతో తీసుకోండి. దాత దగ్గర లోటు లేదు. తీసుకునే వారి ధైర్యం మరియు పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. ఇంతమంది పిల్లలు కలిగిన తండ్రి మరియు ప్రతి ఒక్క బిడ్డ భాగ్యవంతులుగా ఉన్న తండ్రి మొత్తం కల్పంలో ఎవ్వరూ లేరు. అందువలననే చెప్పాను, ఆత్మిక తండ్రికి ఆత్మిక నశ ఉంది అని. అందరికీ మధువనం రావాలి, బాబాను కలుసుకోవాలి అనే కోరిక పూర్తి అయింది. భక్తి మార్గం యొక్క యాత్రల కంటే మధువనంలో విశ్రాంతిగా ఉండటానికి, కూర్చోవటానికి స్థలం లభించింది కదా. మందిరాలలో అయితే నిలబడి కేవలం దర్శనం మాత్రమే చేసుకుంటారు. ఇక్కడైతే విశ్రాంతిగా కూర్చున్నారు. అక్కడైతే పరిగెత్తండి లేదా నడవండి అంటారు. మరి ఇక్కడైతే విశ్రాంతిగా కూర్చోండి.
మరియు విశ్రాంతిగా స్మృతి యొక్క మజా జరుపుకోండి. సంగమ యుగంలో సంతోషంగా జరుపుకోవటానికి వచ్చారు కనుక ప్రతి సమయం నడుస్తూ, తిరుగుతూ, తింటూ, త్రాగుతూ సంతోషం యొక్క ఖజానాను జమ చేసుకున్నారా? ఎంత జమ చేసుకున్నారు? 21 జన్మలు విశ్రాంతిగా తినే విధంగా జమ చేసుకున్నారా? మధువనం అంటే విశేషంగా సర్వ ఖజానాలు జమ చేసుకునే స్థానం. ఎందుకంటే ఇక్కడ ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు అనేది సాకార రూపంలో కూడా అనుభవం చేసుకుంటారు. అక్కడైతే బుద్ధి ద్వారా అనుభవం చేసుకుంటారు, కానీ ఇక్కడ ప్రత్యక్ష జీవితంలో కూడా బాబా మరియు బ్రాహ్మణ పరివారం తప్ప ఇక ఏదైనా కనిపిస్తుందా? ఒకే సంలగ్నత, ఒకే విషయాలు, ఒకే పరివారం మరియు ఏకర స్థితి. ఇక ఏ రసన లేనే లేదు. చదువుకోవటం మరియు చదువు ద్వారా శక్తిశాలిగా అవ్వటం మధువనంలో ఇదే పని కదా. ఎన్ని క్లాసులు చేస్తూ ఉన్నారు కనుక ఇక్కడ విశేషంగా జమ చేసుకునే సాధనం లభిస్తుంది. అందువలననే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. బాప్దాదా పిల్లలందరికీ విశేషంగా ఇదే స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. సదా స్వరాజ్య అధికారి స్థితిలో ముందుకు వెళ్తూ ఉండండి. స్వరాజ్య అధికారి ఇదే విశ్వరాజ్య అధికారి అయ్యే గుర్తు. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేస్తూ బాబాను అడుగుతున్నారు, మేము భవిష్యత్తులో ఏమవుతాం? రాజు అవుతామా లేక ప్రజలు అవుతామా అని. బాప్ దాదా పిల్లల ప్రశ్నకు జవాబు చెప్తూ ఉన్నారు. స్వయాన్ని ఒకరోజు పరిశీలన చేసుకుంటే నేను రాజు అవుతానా, ప్రజలుగా అవుతానా, షావుకారుగా అవుతానా అనేది తెలిసిపోతుంది. మొదట అమృతవేళ ముఖ్యంగా మీ కార్య వ్యవహారాల ముగ్గురు అధికారులను, మీ సహయోగులను, మీ తోడుగా ఉండేవారిని పరిశీలన చేయండి. అవి ఏమిటి? ఒకటి మనస్సు అంటే సంకల్ప శక్తి, 2 బుద్ధి అంటే నిర్ణయ శక్తి, 3 వెనుకటి సంస్కారాలు లేదా వర్తమాన శ్రేష్ఠ సంస్కారాలు. ఈ 3 విశేషంగా కార్య వ్యవహారాలు చేస్తాయి. ఏ విధంగా అయితే ఈ రోజుల్లో రాజుకు మహామంత్రి లేదా విశేష మంత్రి ఉంటారు కదా, వారి సహాయం ద్వారా రాజ్య కార్య వ్యవహారం జరుగుతుంది. సత్యుగంలో మంత్రి ఉండరు, కానీ సమీప సంబంధికులే తోడుగా ఉంటారు. మీ సహయోగులు అనుకోండి లేదా మంత్రి అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ ఈ 3 స్వ అధికారంతో నడుస్తున్నాయా? ఈ విషయం పరిశీలన చేసుకోండి. మూడింటిపై స్వరాజ్యం మీది ఉందా అధికారం, లేదా వాటి అధికారంతో మీరు నడుస్తున్నారా? మనస్సు మిమ్మల్ని నడిపిస్తుందా లేదా మీరు మనస్సును నడిపిస్తూ ఉన్నారా? ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, ఏ సంకల్పం కావాలి అంటే ఆ సంకల్పం చేయగలుగుతున్నారా? బుద్ధిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తూ ఉన్నారా, లేదా బుద్ధి రాజు అయిన మిమ్మల్ని భ్రమింపజేస్తూ ఉందా? సంస్కారం మీ వశంలో ఉందా లేదా మీరు సంస్కారాల వశంలో ఉన్నారా? రాజ్యం అంటే అధికారం. రాజ్య అధికారి అంటే ఏ సమయంలో ఏ శక్తిని ఆజ్ఞాపిస్తే ఆ శక్తి విధిపూర్వకంగా పనిచేయాలి. ఒకరోజు యొక్క దినచర్యలో పరిశీలన చేసుకోండి. ఈ 3 మీరు చెప్పిన విధిపూర్వకంగా పనిచేస్తున్నాయా లేదా? మీరు ఒక విషయం చెప్తే అవి ఇంకొక విషయం చేస్తున్నాయా? ఎందుకంటే నిరంతర యోగి అంటే స్వరాజ్య అధికారి అయ్యేటందుకు విశేషమైన సాధనాలే మనస్సు, బుద్ధి. మంత్రము మీది మన్మనాభవ. యోగాన్ని బుద్ధి యోగము అని అంటారు. ఈ విశేష ఆధార స్తంభాలు మీ అధికారంలో లేవు, లేదా అప్పుడప్పుడు ఉంటున్నాయి, లేదా అప్పుడప్పుడు ఉండటం లేదు. ఇప్పుడిప్పుడే ఉంటాయి, లేదా ఇప్పుడిప్పుడే ఉండడం లేదు, లేదా మూడింటిలో ఒకటి అయినా తక్కువ అధికారంతో ఉంటే దాని ద్వారానే మేము రాజుగా అవుతామా లేక ప్రజలుగా అవుతామా అని పరిశీలన చేసుకోండి. ఎక్కువ సమయం రాజ్య అధికారిగా అయ్యే సంస్కారం ఎక్కువ సమయం భవిష్య రాజ్య అధికారిగా చేస్తుంది. ఒకవేళ అప్పుడప్పుడు అధికారిగా అప్పుడప్పుడు వశీభూతం అవుతుంటే అర్ధకల్పం అంటే పూర్తి రాజ్య భాగ్యం యొక్క అధికారాన్ని పొందలేరు. సగం సమయం తర్వాత త్రేతాయుగి రాజుగా అవుతారు. పూర్తి సమయం రాజ్య అధికారి అంటే రాజ్యం చేసి ఉన్నత కుటుంబీకుల సంబంధంలో ఉండలేరు. మాటి మాటికి వశీభూతమయ్యే సంస్కారం ఉంటే అధికారిగా ఉండరు, కానీ రాజ్య అధికారుల రాజ్యంలో ఉంటారు.
మరి వారు ఎవరయ్యారు? వారు ప్రజలే అవుతారు. కనుక రాజుగా ఎవరవుతారు మరియు ప్రజలకు ఎవరవుతారు అనేది అర్థమైందా? మీ దర్పణంలోని మీ అదృష్టం అనే చిత్రాన్ని చూసుకోండి. జ్ఞానం అనేది దర్పణం, అద్దం. అందరి దగ్గర దర్పణం ఉంది కదా! జ్ఞానం అనేది ఉంది కదా! మీ ముఖాన్ని చూసుకుంటూ ఉన్నారు కదా! నేను ఎలా ఉన్నాను? ఆత్మ, మనస్సు, బుద్ధి, సంస్కారం గురించి జ్ఞానం ఆధారంగా. ఇప్పుడు ఎక్కువ సమయం అధికారిగా అయ్యే అభ్యాసం చేయండి. అంతిమంలో అయిపోతాము అని అనుకోకండి. ఒకవేళ అంతిమంలో తయారైతే అంతిమంలో ఒక జన్మే కొద్దిగా రాజ్యం చేస్తారు. ఇది కూడా స్మృతి ఉంచుకోవాలి. ఒకవేళ చాలా సమయం యొక్క అభ్యాసం ఇప్పటి నుండి లేదు, లేదా ఆది నుండి అభ్యాసిగా అవ్వలేదు, ఆది నుండి ఇప్పటి వరకు ఈ విశేష కార్యకర్తలు మిమ్మల్ని వాటి అధికారంలో నడిపించుకుంటూ ఉన్నాయి, లేక అలజడి చేస్తున్నాయంటే, మోసం చేస్తున్నాయి, లేదా దుఃఖం యొక్క అలను అనుభవం చేయిస్తున్నాయి అంటే అంతిమంలో కూడా మోసం చేసేస్తాయి. మోసం చేయటం అంటే దుఃఖం యొక్క అల అనుభవం అవుతుంది. అంతిమంలో కూడా పశ్చాత్తాపం అనే దుఃఖం యొక్క అల వస్తుంది. అందువలననే బాప్ దాదా పిల్లలందరికీ మరలా స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. రాజుగా అవ్వండి మరియు మీ యొక్క విశేష సహయోగి కర్మచారులను లేదా కార్య వ్యవహారాల సహయోగులను, ఈ కర్మేంద్రియాలన్నింటినీ మీ అధికారంతో నడిపించండి. అర్థమైందా? బాప్దాదా ఇదే చూస్తూ ఉన్నారు. ఎవరెవరు ఎంత స్వరాజ్య అధికారిగా అయ్యారు, అందరూ ఏ విధంగా అవ్వాలనుకుంటున్నారు? రాజా అవ్వాలనుకుంటున్నారా? స్వరాజ్య అధికారిగా అయ్యారా? లేదా తయారవుతున్నాము, తయారైపోతాము అంటున్నారా? తయారైపోతాము అని ఇలా మనం చెప్తే బాబా కూడా రాజ్య భాగ్యం ఇవ్వడానికి కూడా చూస్తాను అంటారు. చెప్పాను కదా! చాలా సమయం యొక్క సంస్కారం ఇప్పటి నుండి కావాలి. చాలా సమయం యొక్క అభ్యాసం లేదు, కొద్ది సమయమే ఉంది. కానీ ఇంత సమయం అభ్యాసగా కాకుండా మరల చివరిలో తయారవుతాము అని అనుకున్నాము అని అంతిమ సమయంలో నిందించకండి. అందువల్లనే చెప్పాను, ఎప్పుడో కాదు ఇప్పుడే అనాలి. ఎప్పుడో తయారవుతాము అనకూడదు, ఇప్పుడే జరగాలి మరియు తయారవ్వాలి అంతే. మీపై మీరు రాజ్యం చేయండి, మీ సహయోగులపై రాజ్యం చేయడం ప్రారంభించండి. ఎవరికైతే స్వయం పైన రాజ్యం ఉంటుందో వారికి ఇప్పుడు కూడా స్నేహంతో లౌకిక లేదా అలౌకిక సహయోగులందరూ అలాగే అని అంటూ హాజరైపోతారు. చిత్తం ప్రభు, చిత్తం అని అంటూ సహయోగిగా మరియు స్నేహిగా ఉంటారు. ఆజ్ఞాపించాల్సిన అవసరం ఉండదు, కానీ స్వయమే స్నేహి మరియు సహయోగి అయ్యి అలాగే అనే పాఠాన్ని ప్రత్యక్షంలో చూపిస్తారు. ఎలా అయితే ప్రజలు రాజుకు సహయోగిగా స్నేహిగా ఉంటారు, అదేవిధంగా మీ యొక్క సర్వ కర్మేంద్రియాలు, విశేష శక్తులు సదా మీకు స్నేహిగా సహయోగిగా ఉంటాయి. మరియు దీని ప్రభావం మీ సేవా సహయోగులపై మరియు లౌకిక సంబంధికులపై పడుతుంది. దైవీ పరివారంలో అధికారి అయ్యి ఆజ్ఞాపించి నడిపించలేరు. స్వయం మీ కర్మేంద్రియాలను ఆజ్ఞలో ఉంచుకుంటే స్వతహాగానే మీరు ఆజ్ఞాపించే ముందే సహయోగులన్నీ మీ కార్యంలో సహయోగి అవుతాయి. దానంతటా అవే సహయోగి అవుతాయి. మీరు ఆజ్ఞాపించక్కర్లేదు. తమ సహయోగం తీసుకోమని అవే కోరుతాయి. ఎందుకంటే మీరు స్వరాజ్య అధికారులు. ఎలా అయితే రాజుల ముందు కానుకలు అర్పణ చేస్తారో అలాగే స్వరాజ్య అధికారులైన మీ ముందు సహయోగం అనే కానుకలు, సహయోగం అంటే సహాయం అనే కానుకలు స్వయమే అర్పణ చేస్తాయి. ఎందుకంటే రాజు అంటే దాత. దాత అంటే చెప్పాల్సిన అవసరం ఉండదు మరియు అడగాల్సిన అవసరం ఉండదు. ఇలా స్వరాజ్య అధికారి అవ్వండి. ఈ మేళా కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఓహో డ్రామా అంటున్నారు కదా! ప్రపంచంలో వారు అప్పుడప్పుడు అయ్యో డ్రామా, అప్పుడప్పుడు ఓహో డ్రామా అంటారు. మరి మీరు సదా ఏమంటున్నారు? ఓహో డ్రామా. ఓహో, ఏదైనా ప్రాప్తి లభిస్తుంటే ఆ ప్రాప్తి ముందు ఏది కష్టం అనిపించదు. అదేవిధంగా ఇంతమంది శ్రేష్ఠ పరివారాన్ని కలుసుకునే ప్రాప్తి లభించింది కనుక దీనిలో కష్టం కూడా కష్టం అనిపించదు. కష్టం అనిపిస్తుందా? భోజనానికి నిల్చోవలసి వస్తుంది. భోజనం చేసేటప్పుడు కూడా ప్రభు యొక్క గుణాలను వర్ణన చేయండి.
మరియు క్యూలో నిల్చున్నప్పుడు కూడా ప్రభువు యొక్క గుణాలను వర్ణన చేయండి. ఇదే పని చేయాలి కదా. ఇప్పుడు ఇది రిహార్సల్ జరుగుతుంది. ఇప్పుడైతే ఏమీ లేదు. ఇక ముందు ఇంకా వృద్ధి అవుతుంది కదా. ఆ విధంగా మిమ్మల్ని మీరు మలుచుకొని అలవాటు చేసుకోండి. ఏ విధమైన సమయమో ఆ విధంగా మిమ్మల్ని మీరు నడిపించుకోవాలి. క్రింద పడుకునే అలవాటు కూడా అయిపోయింది కదా. మంచం ఉంటేనే కానీ నిద్ర రాదు అనే విధంగా లేరు కదా. టెంట్లో ఉండే అలవాటు అయింది కదా. బాగుందా? చలిగా అనిపించడం లేదా? వస్తుందా? ఇప్పుడు మొత్తం ఆబు అంతా టెంట్ వేసేయమంటారా? అయితే టెంట్లో పడుకోవడం బాగా అనిపించిందా లేక గది కావాలా? మొట్టమొదట పాకిస్తాన్లో ఉన్నప్పుడు మహారథీలను కూడా పట్టా పైనే పడుకోబెట్టేవారు. జ్ఞాపకం ఉందా? ప్రసిద్ధ మహారథిగా ఉన్న వారిని కూడా హాల్లో 3 అడుగుల స్థలం ఇచ్చి పట్టాపై పడుకోమనేవారు. బ్రాహ్మణ పరివారం యొక్క వృద్ధి కూడా ఎక్కడి నుండి ప్రారంభమైంది? టెంట్తోనే ప్రారంభమైంది. మొట్టమొదట్లో వచ్చిన వారు కూడా టెంట్లోనే ఉన్నారు. టెంట్లో ఉండి మహాత్ములు టెంట్లో ఉండి సెయింట్ అయిపోయారు మహాత్ములుగా. సాకార పాత్ర ఉన్నప్పుడు బ్రహ్మబాబా పాత్ర టెంట్లోనే ఉన్నారు. మీరు కూడా అనుభవం చేసుకుంటారు కదా. ఈ పద్ధతితో అందరూ సంతోషంగా ఉన్నారా? ఎందుకంటున్నారు టెంట్ అంటే? ఎక్కువ మంది వచ్చేటప్పటికి బయట టెంట్లు కూడా వేశారు మధుబన్ శాంతివన్లో. దాని గురించి అంటున్నారు బాబా. మంచిది. మరో 10,000 మందికి సరిపడా టెంట్ వేయించి ఏర్పాట్లు చేస్తారు. స్నానాల గదుల ఏర్పాట్ల గురించి అందరూ ఆలోచిస్తున్నారు. అవి కూడా ఏర్పాట్లు అయిపోతాయి. హాల్ తయారైన తర్వాత అందరూ ఏమన్నారు గుర్తు ఉందా? ఇన్ని స్నానాల గదులను ఏం చేసుకుంటాము అన్నారు. అవి కూడా ఇప్పుడు తక్కువైపోయాయి. ఎంత తయారు చేసినా కానీ తక్కువ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆఖరుకు బేహద్దులోకి వెళ్ళిపోవాలి. మంచిది. నలువైపుల నుండి పిల్లలు వచ్చారు. బేహద్ హాల్ అంతా అలంకరించబడింది. క్రింద కూడా కూర్చున్నారు. రకరకాలైన స్థానాలలో కూర్చొని మురళి వింటున్నారు. ఈ మురళి అక్కడ చెప్పారు బాబా ఓం శాంతి భవన్లో. ఇలా వృద్ధి అవ్వడం కూడా అదృష్టానికి గుర్తు. వృద్ధి అయితే అయింది కానీ విధిపూర్వకంగా నడవాలి. మధువనానికి వచ్చాం. బాబాను కూడా చూసేసాం. మధువనం కూడా చూసేసాం. ఇప్పుడు ఎలా కావాలి అంటాడా? అలాగే నడిచేయొచ్చు అనుకోకండి. ఇలా చేయకూడదు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటున్నారు అంటే మధువనం రానంత వరకు పక్కాగా ఉంటున్నారు. ఎప్పుడైతే మధువనం చూసేశారో ఇక తర్వాత సోమరిగా అవుతున్నారు. ఇలా సోమరిగా అవ్వకూడదు. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులుగానే ఉండాలి. ఇది బ్రాహ్మణ జీవితం కనుక జీవితం ఎంతవరకు ఉంటుందో అంతవరకు పక్కాగా ఉండాలి. ఇలా జీవితంగా తయారు చేసుకున్నారు కదా. జీవితంగా తయారు చేసుకున్నారా లేదా కొద్ది సమయం కొరకు బ్రాహ్మణులుగా అయ్యారా? సదా మీ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతలు వెంట ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ విశేషతల ద్వారా వర్తమానము మరియు భవిష్యత్తు కూడా శ్రేష్టంగా అవుతుంది. మంచిదికేం మిగిలింది? టోలీ ప్రసాదం వరదానం లభించలేదు బాబా అన్నారు. వరదాతకి పిల్లలే అయిపోయారు కదా. వరదాత పిల్లలకు ప్రతి అడుగులో వరదాత ద్వారా వరదానాలు స్వతహాగానే లభిస్తూ ఉంటాయి. వరదానమే మీ యొక్క పాలన. వరదానాల యొక్క పాలన ద్వారానే పాలింపబడుతున్నారు. లేకపోతే ఏమిటి? ఆలోచించండి. ఇంత శ్రేష్ట ప్రాప్తి లభిస్తుంది. దీనికోసం ఏమి శ్రమ చేస్తున్నారు? శ్రమ లేకుండా లభించే దానినే వరదానం అంటారు. ఎంత శ్రమ చేస్తున్నారు మరియు ఎంత శ్రేష్ట ప్రాప్తిని పొందుతున్నారు? జన్మ జన్మలకు ప్రాప్తికి అధికారి అయిపోయారు. ప్రతి అడుగులో వరదాత యొక్క వరదానం లభిస్తుంది మరియు సదా లభిస్తూనే ఉంటుంది. దృష్టి ద్వారా, మాట ద్వారా, సంబంధం ద్వారా వరదానమే వరదానం లభిస్తుంది. స్వరాజ్య అధికారులకు ఎక్కువ సమయం యొక్క ప్రాప్తిని పొందే అభ్యాసి ఆత్మలకు, మొత్తం విశ్వంలో విశేషాత్మలకు, వరదాత యొక్క వరదానాల ద్వారా పాలింపబడే శ్రేష్ఠాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.